హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం బీటెక్లో ఒక ఇంపార్టెంట్ బ్రాంచ్ అండ్ మెయిన్ ట్రెండింగ్ బ్రాంచ్ అండ్ మోస్ట్ ప్లేస్మెంట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫాలో అవుతున్నా అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ తీసుకుంటున్న బ్రాంచ్ అనేది ఆ బ్రాంచ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అదే సిఎస్ఈ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే దాదాపు 1,00,000 మంది స్టూడెంట్ తీసుకుంటే దాంట్లో 90% అంటే దాదాపు 90,000 మంది సిఎస్సి బ్రాంచ్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. సో సిఎస్సి బ్రాంచ్ గురించి ఇప్పుడు మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ముందుగానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బీటెక్ ఆర్ బీఈ. బీటెక్ అంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, బీఈ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్నే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీగా చేంజ్ చేయడం జరిగింది. సో ఈ బీటెక్ ఆర్ బీఈలో దాదాపు మనకు 5 to 7 కోర్సెస్ అనేవి ఉంటాయి, మెయిన్ ఇంపార్టెంట్ కోర్సెస్. దాంట్లో సిఎస్సి అనేది హైయెస్ట్ పీపుల్స్ ఆర్ టేకింగ్. మనకు 4 years కోర్స్. సిఎస్సి అనేది ఒక 4 years కోర్స్. ఇలా 4 yearsలో సెమిస్టర్స్ ఉండడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఇయర్లోనే 2 సెమిస్టర్లు ఉంటాయి, సెకండ్ ఇయర్లో 2 సెమిస్టర్లు ఉంటాయి, థర్డ్ ఇయర్లో 2 సెమిస్టర్, ఫోర్త్ ఇయర్లో 2 సెమిస్టర్. కంప్లీట్గా 4 yearsలో 8 సెమిస్టర్స్ ఉంటాయి. సో ఈ 8 సెమిస్టర్లో మీరు దాదాపు ఎన్ని సబ్జెక్టులు చదవాలి అంటే 40 నుంచి 50 సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ ల్యాబ్స్. సో ప్రతి సెమిస్టర్లో ఒక 6 to 7 సబ్జెక్ట్స్ ఉంటే అడిషనల్గా 2 ల్యాబ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి సిఎస్సిలో. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటిది? సో సిఎస్సి చేయాలి అంటే మనం ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. విత్ కేటగిరీ ఉన్న వాళ్ళకైతే తక్కువ పర్సెంటేజ్ ఉంటే చాలు ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి. కేటగిరీ లేని వాళ్ళకి 70 to 75% ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. కేటగిరీ ఉన్న వాళ్ళకి 50-60% మిడిల్లో ఉంటే చాలు బీటెక్ చేయాలంటే. సో ఈ బీటెక్ చేయాలంటే మనం ఏ ఎగ్జామ్ ద్వారా బీటెక్ చేయగలుగుతాం అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ జేఈఈ, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్తో మనం బీటెక్స్ అనేది ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFTSలు చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఎంసెట్. సో ఈ ఎంసెట్ ద్వారా ఏంటంటే స్టేట్లో ఉన్న లోకల్ కాలేజెస్ అంటే జేఎన్టీయూ హైదరాబాద్, ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ తీసుకున్నాం, జేఎన్టీయూ హైదరాబాద్ కింద ఉన్న కాలేజెస్లో మనం బీటెక్ అనేది చేయొచ్చు. ఇంకో నెక్స్ట్ బిట్సాట్. ఈ బిట్సాట్ అనేది ఏం లేదు, మనకు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకు ఒక 4-5 ఇన్స్టిట్యూట్లు ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియాలో. ఇది ఆల్మోస్ట్ మనకు ఐఐటితో ఈక్వల్ అనమాట, ఐఐటి కంటే ఎక్కువ అని కూడా చెప్పచ్చు బిట్సాట్. సో ఈ ఎగ్జామ్ ద్వారా బిట్సాట్ రాస్తే మనకు బిట్స్ బిలానీలో, బిట్స్ హైదరాబాద్లో మనకు ఛాన్స్ వచ్చే ఇంజనీరింగ్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే కొన్ని లోకల్ కాలేజెస్లో మనం డైరెక్ట్ ఇంజనీరింగ్ సీట్స్ అనేవి కొనుక్కోవచ్చు. సో ఇలా మనం బీటెక్ అనేది చేసే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, సో సిఎస్సి చదవాలి అంటే మనకు అయ్యే ఖర్చు ఎంత? సో లోకల్ కాలేజెస్ అయితే మనకు దాదాపు 2 lakhs మినిమం టు మినిమం 2 lakhs. సో మ్యాక్సిమం ఐఐటి, ఎన్ఐటి ఆర్ టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో చేయాలి అంటే, ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉన్న యూనివర్సిటీలో చేయాలంటే 20 lakhs ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్ ఇది పర్ ఇయర్, నాట్ ఫర్ కంప్లీట్ 4 years. నెక్స్ట్ వన్ ఫ్యూచర్ స్కోప్. సో ఫ్యూచర్ స్కోప్ ఏంటంటే ఒకప్పుడు మనకు ఈసీఈ, సిఎస్సి ఈ 2 ట్రెండింగ్లో ఉన్నాయి, ఇప్పటికీ ట్రెండింగ్లో ఉన్నాయి అనుకోండి. ట్రిపుల్ సివిల్, మెకానికల్, ఐటీ, ఇలా కెమికల్ ఇంజనీరింగ్, ఇలా చాలా బ్రాంచెస్ ఉండేవి. వాటికన్నా డిమాండ్ అనేది ఇప్పుడు లేదు, ప్రజెంట్ తక్కువ ఉన్నది. సో అదే సిఎస్సి అనుకోండి, గత 5 to 10 years నుంచి సిఎస్సి అనేది చాలా హైయెస్ట్ ప్లేస్మెంట్ ఇస్తున్న కోర్సుగా ట్రెండింగ్లోనే ఉన్నది. మనకు సిఎస్సి ఇంజనీర్కి యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 lakhs to 12 lakhs per annum ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో సిఎస్సి ఇంజనీరింగ్ కంపెనీ ఏ కంపెనీతో ఆఫర్ చేస్తాయో జాబ్స్ ఇప్పుడు చూద్దాం. సో గూగుల్ లాంటిది, ఐబిఎం లాంటిది, డెల్, హెచ్సిఎల్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, సో ఇలాంటి చాలా కంపెనీస్ ఉంటాయి సిఎస్సి ఇంజనీర్స్కి జాబ్ ఆఫర్ చేస్తున్నాయి కంపెనీ. సో జాబ్ రోల్. సో మనం సిఎస్సి ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎలాంటి జాబ్ రోల్ అనేది ప్లే చేయాలి? ఫస్ట్ వన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ డెవలపర్. సో సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ డెవలపర్ జాబ్ రోల్ అనేది ప్లే చేయాలి మనం. నెక్స్ట్ వన్ డేటాబేస్ అండ్ ఏఐ సంబంధించింది, అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ డెవ్ యాప్స్,
అండ్ ఇంకోటి సిస్టమ్ డిజైనర్ అండ్ రీసెర్చ్ అనలిస్ట్గా. సో ఇది మనం జాబ్ రోల్ ప్లే చేస్తాం. స్కిల్స్ ఎలాంటివి కావాలంటే ఇవి స్కిల్స్ వచ్చేసి క్రిటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ అండ్ గుడ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. అలాగే సిఎస్సి ఇంజనీరింగ్లో సబ్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. సో ఆ సబ్ బ్రాంచెస్ అనేవి కంప్లీట్గా ఒక వీడియో చేశాను నేను. చూడాలి అనుకున్న వాళ్ళు చూడండి, నా ఛానల్లో ఉంటుంది అది. సో కొన్ని ఇక్కడ చెప్తాను. సో ఏఐ అనేది చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్రైవేట్ కానీ అండ్ గవర్నమెంట్ కానీ ఎన్ఐటీస్ ఐఐటీస్లో కానీ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానీ సిఎస్సి విత్ ఏఐగా అవైలబుల్గా ఉంది కోర్స్ అనేది. అండ్ సైబర్ సెక్యూరిటీ, డెవ్ యాప్స్, రోబోటిక్స్, సాఫ్ట్వేర్ డెవలపింగ్ అండ్ డేటాబేస్. సో ఇలా చాలా కంపెనీస్ అనేవి ఈ పర్టికులర్ కోర్స్ మీద రిక్రూట్మెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవే సబ్ బ్రాంచెస్ కాస్త మెయిన్ బ్రాంచ్గా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ సిఎస్సి ఇంజనీరింగ్ గురించి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఎవరైతే సిఎస్సి ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటారో ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. అలాగే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. సో సిఎస్సి ఇంజనీరింగ్లో సబ్ బ్రాంచెస్ అనేది సపరేట్ ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. మీకు ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ సబ్ బ్రాంచ్ తీసుకోవాలో ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. ప్రజెంట్ ట్రెండింగ్లో ఏ కోర్స్ ఉందో అది కూడా చెప్తాను అందులో. సో మీరు ఏదో ఒక సబ్ బ్రాంచ్ తీసుకుంటే అది యూజ్లెస్ అయిపోతుంది. సో దానివల్ల మీకు 4 years ఆఫ్ బీటెక్ అనేది వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మీరేం చేస్తారంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకుంటే మీకు ఆఫ్టర్ ద రిక్రూట్మెంట్ బీటెక్లో మీకు ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ ఆ బ్రాంచ్ మీదనే మీకు ప్లేస్మెంట్ అనేది దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.